హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనకి జెస్సీ సార్ ఒక వీడియో చేయడం జరిగింది. ఒక 2 months తర్వాత, చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరిగింది. సో వీడియోని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా. జస్ట్ అసలు ఏం చెప్పాడు, యాక్చువల్ పాయింట్ ఏంటి అక్కడ అనేది నేను మెన్షన్ చేస్తాను. ఏం చెప్పడం జరిగింది అనేది మేజర్గా. సో 2 months నుంచి వీడియో చేయలేదు కాబట్టి అందరూ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. జస్వంత్ సింగ్ జెస్సీ సార్ ఇంకా ఒక మెసేజ్ కానీ ఇంకా ఏది ఇవ్వలేదని. కోర్స్ కానీ ఇక్కడ ఒకటి చెప్పడం జరిగింది జెస్సీ సార్. ఇక్కడ ఆన్ ప్యాస్ అనేది ఎక్కడికి పోలేదు. వీడియో చేయకపోతే, సార్ అప్డేట్ ఇవ్వకపోతే, మన యాష్ ముఫర్ సార్ కనిపించకపోయినా, మన ఎల్సీ మెంబర్స్ కూడా కొంచెం లాంగ్ తర్వాత వచ్చి వీడియోస్ చేసినా కూడా, ఏది ఏమైనప్పటికీ ఆన్ ప్యాస్ అనేది 100% వచ్చి తీరుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయని అందరికీ తెలుసు. రకరకాల విషయాల్లో మన ఆన్ ప్యాస్ అనేది అసలు యాక్చువల్గా లాంచ్ చేసుకున్న మన టైంలోనే రకరకాల ఛాలెంజెస్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మనకు క్లియర్ కట్గా యాష్ గారు చెప్తారు. అయితే ఈ జెస్సీ సార్ మనకు మేజర్గా చెప్పిన పాయింట్ ఏంటంటే, సేమ్ నేను మొన్న రీసెంట్గా వీడియో చేయడం జరిగింది కదా, అది చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఆన్ ప్యాస్లో వస్తుందని చెప్పేసి చాలా వెయిట్ చేసి, మన ఫౌండర్స్ అందరు కూడా జాబులు వదిలేసుకోవడం, బిజినెస్ చేయకుండా ఖాళీగా ఉండడం, వస్తుందనే డిపెండెన్సీతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా. సో వాళ్ళందరికీ ఆయన చెప్పే మెసేజ్ ఏంటంటే, ఆన్ ప్యాస్ అనేది మీకు వచ్చిన తర్వాత, విత్డ్రా అయిన తర్వాత, మనీ అనేది ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇప్పట్లో మీరు అలాంటి డెసిషన్స్ తీసుకోకండి. ఖాళీగా ఉండకండి. మీ జాబ్ అనుకోండి, మీ రొటీన్ ఏదైతే ఉందో, నెట్వర్క్ మార్కెటింగ్ అనుకోండి, బిజినెస్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అవి చేస్తూ ఉండమని మనకు జెస్సీ సార్ క్లియర్ కట్గా చెప్తున్నారు. సో ఆన్ ప్యాస్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా అందరి లైఫ్లో రీసెంట్గా ఒక ఫౌండర్ది ఒక వీడియో విన్నాను నేను. ఆన్ ప్యాస్ మే జీనా హై, ఆన్ ప్యాస్ పే మర్నా హై, బినా ఆన్ ప్యాస్ హమే క్యా కర్నా హై. సో అట్లాగా మనం ఆన్ ప్యాస్లోనే ఉన్నాం. ప్రతి ఒక్కరు ఒక కమ్యూనిటీగా ఉన్నాం. మనము అందరూ సపోర్టివ్గానే ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి, అవి అనుకోని పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి అలాగా మనం డిలే అవుతూ వస్తుందని అందరికీ తెలుసు కాబట్టి. సో ఇక్కడ మన జెస్సీ సార్ కూడా చెప్పడం జరిగింది. సార్ కూడా కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి మన రకరకాల మార్కెటింగ్ ఫీల్డ్లో అతను ఉన్నాడు. సార్ ఆల్రెడీ ఎప్పటి నుంచో మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాడు. సో సార్ పని సార్ చేస్తూనే ఉన్నాడు. సార్ ఏం చేస్తున్నా అందరికీ తెలుసు. సో మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరు మన లీడర్స్ కూడా ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఎవరి జాబ్ వాళ్ళు చేస్తున్నారు, ఎవరి బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు, ఎవరు మార్కెటింగ్ అనుకోండి మార్కెటింగ్ చేసుకుంటున్నారు, మార్కెటింగ్ పర్సన్స్ మార్కెటింగ్ చేసుకుంటారు. అట్లా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. మీరు స్టాప్ చేయకండి అని క్లియర్ కట్గా జెస్సీ సార్ యొక్క వాయిస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ యొక్క రొటీన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, జాబ్, బిజినెస్, మార్కెటింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అవి కంటిన్యూ చేస్తూనే ఆన్ ప్యాస్ గురించి వెయిట్ చేయండి. ఎందుకంటే ఆన్ ప్యాస్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఆన్ ప్యాస్లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ఇందులో మీరు ఏమాత్రం తేడా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది దిలన్ సార్ కానీ వేరే వాళ్ళందరూ వేరే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మరి మనం ఏంటి అనుకుంటున్నారు, కానీ కాదు. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది, ఎవరి జాబ్ వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది, వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. మనీ కోసం ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేయాల్సిందే కాబట్టి చేస్తూ ఉన్నారు. దానిలో మనం ఎవరిని కూడా తప్పడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి ఆన్ ప్యాస్ని నెగిటివ్గా తీసుకోండి. వేరే ఒకటి నేను ఫర్ ఎగ్జాంపుల్గా నేను బిట్కాయిన్కి సంబంధించి ఒకటి బిజినెస్ చేస్తున్నాను. సో నేను ఇది చేస్తున్నాను చెప్పేసి ఆన్ ప్యాస్ రాదని అనుకోకండి. ఆన్ ప్యాస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ అట్లీస్ట్ మన పూట గడవడానికి, మన యొక్క ఫ్యామిలీస్ని ఇవన్నీ పోషించుకోవడానికన్నా మీరు పని చేయండి అని క్లియర్గా ఇదే వాయిస్ మన జెస్సీ సార్ ఇవ్వడం జరిగింది. అంటే మనం ప్రస్తుతము ఆన్ ప్యాస్ వచ్చే వరకు వాటర్ 10 రోజులు కావచ్చు, 1 month కావచ్చు, 2 months కావచ్చు, 3 months కావచ్చు, చెప్పలేము, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి అంతలోపు మనము మన ఫ్యామిలీని పోషించుకోవడానికి, మన జీవనం గడవడానికి మనం ఏదో ఒకటి చేయమని జెస్సీ సార్ యొక్క మెసేజ్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ తీసుకోండి. ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ సఫరింగ్లో ఉన్నారు. నాకు తెలుసు, పర్సనల్గా నేను చాలామందితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉండండి. నేను రీసెంట్గా ఒకటి పోస్ట్ చేస్తూ ఉన్నాను, ప్రమోట్ చేస్తూ ఉన్నాను, ఒకటి బిట్కాయిన్కి సంబంధించి. చాలా మంచిగా ఉంది. డీసెంట్రలైజ్డ్ బిట్కాయిన్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్. సో అందులో కూడా ఆటోమేషన్ పద్ధతి ఉంది. మనం చేసుకుంటే కూడా మంచి ఇన్కమ్ ఉంది.
కాబట్టి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు రండి, చేసుకోండి, సంపాదించుకోండి, ఖాళీగా ఉండకండి, ఏదో ఒకటి చేయండి. నేను ఇదే చేయమని చెప్పడం లేదు, మీరు ఏదో ఒకటి చేయండి, జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ ఏదైనా సరే మంచిది పట్టుకొని చేస్తూ ఉండండి. సో ప్రతి ఒక్కరు మనం ఆన్ ప్యాస్లో సక్సెస్ అవుతాము 100%. మనం ఇందులో మీరు ఏం మాత్రం సందేహం అవసరమే లేదు. ఎందుకంటే మన యాష్ ముఫరే సార్ ఖచ్చితంగా కంకణం కట్టుకొని కూర్చున్నాడు. సో చాలా రకాల ధమ్కీలు తగలడం వల్ల మన ఆన్ ప్యాసివ్కి యాష్ ముఫరే సార్కి సార్ ఏ మాత్రం బయటికి చెప్పడం లేదు ఏం జరుగుతుందనేది. ఎవరికి కూడా పబ్లిక్గా కానీ పర్సనల్గా కానీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. కాబట్టి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది జెస్సీ సారు, మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు డైరెక్ట్గా చెప్పడం జరిగింది జెస్సీ సార్. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఎవ్వరు కూడా మన యాష్ గారు కానీ మన ఎల్సీ మెంబర్స్ కాకుండా ఇంకెవరైనా మీకు ఈ డేట్స్ ఆ డేట్స్ కన్ఫర్మ్ చేస్తే మాత్రం మీరు దయచేసి నమ్మకండి. ఎందుకంటే మన యాష్ సారు మనకు అనౌన్స్మెంట్ రావాలి, కంపెనీ నుంచి అనౌన్స్మెంట్ రాకుండా, యాష్ గారి నుంచి అనౌన్స్మెంట్ రాకుండా, మన ఈకోసిస్టంలో అనౌన్స్మెంట్ రాకుండా, ఎల్సీ మెంబర్స్ నుంచి అనౌన్స్మెంట్ రాకుండా మనకు ఏమీ జరగదు. సో మీరు గుడ్డిగా వాయిస్ మెసేజ్లు విని మీరు కంగారు పడి వచ్చేసిందని చెప్పి ఎగ్జైటింగ్ మూమెంట్లో అప్పులు చేయడము, లేదంటే డబ్బులు ఖర్చు పెట్టడము, ఇలాంటివి చేయకండి. మీరు ఏదో ఒకటి చేసి ఆన్ ప్యాసివ్ వచ్చేవరకు, అమౌంట్ వచ్చేవరకు మీరు సర్వైవ్ అవ్వండి అని ఆయన చెప్పిన మెసేజ్. నేను కూడా చెప్తున్నాను అదే విషయం. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చేసుకోండి. మీరు ఒకవేళ ఖాళీగా ఉండి ఎవరైనా ఖాళీగా ఉంటే నాతో పాటు చేయండి బిజినెస్. నేను బిట్కాయిన్కి సంబంధించి ఒక మంచి ప్లాట్ఫామ్ చూడడం జరిగింది. చాలా అద్భుతంగా ఇన్కమ్ అనేది వస్తుంది, చాలామంది రావడం జరిగింది, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. నా నంబరు తర్వాత లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.